పంతులు గారు మీరు రండి రండి. చూసారా, మావయ్య గారు మిమ్మల్ని కూడా ఎంత నమ్మించి మోసం చేశారు. మీరు అడిగి చాలా మంచి పని చేశారు అత్తయ్య. అంతేనమ్మా, నాకు అబద్ధం చెప్తే ఊరుకుంటానా? అడుగుతాను, కడిగి పారేస్తాను. అడగాల్సింది ముందు కడిగి పారేయాల్సింది నిన్నే, దరిద్ర మోహందానా. నేను మారిపోయాను సింధు. నీ విషయంలో నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నాను. నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలనుకుంటున్నాను. నన్ను క్షమిస్తావు కదా సింధు? నన్ను పరిస్థితులు అడ్డుకుంటున్నాయి. ప్రాజెక్ట్ కోసం, నా కుటుంబం కోసం నేనిలా మౌనంగా ఉండక తప్పడం లేదు. ఇక నుంచి నా వల్ల నువ్వు ఏ చిన్న కష్టం కూడా ఫేస్ చేయకూడదు. మా వదిన ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు మన మధ్య దూరం తప్పదు సింధు. ఐఎమ్ సారీ సింధు, ఐఎమ్ సారీ. రండి పంతులు గారు. అమ్మా సింధు, మా అమ్మ పంపించిన పంతులు గారు వచ్చారమ్మా. నమస్కారం అమ్మా సింధు. హోమం చేయడానికి యశ్ ఒప్పుకోనప్పుడు పంతులు గారు వచ్చి మాత్రం ఏం లాభం మావయ్య? నన్ను క్షమించు చంద్ర, ఆ మధుకి అనుమానం రాకూడదనే నిన్నలా అనేశాను. పర్లేదు లేదాము, ఇదంతా నాటకమే కదా. కానీ ఇప్పుడేం చేద్దాం చంద్ర? వాడికి ప్రాణగండమని అబద్ధం చెబితే హోమం చేయటానికి ఒప్పుకుంటాడు అనుకున్నాం. కానీ ఎప్పుడు అంత రివర్స్ అయిపోయింది. యశ్ ఎంతైనా నీ కొడుకే కదా. నీలాగే మూర్ఖత్వం కాస్త ఎక్కువే ఉంది. అబ్బా, ఇప్పుడు జోకులేసే టైం అయింది. ఇప్పుడేం చేయాలో అది ఆలోచించు. ఏం చేయాలన్నది నాకు మాత్రం ఏం తెలుస్తుందాము? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అయినా పంతులు గారు, మీరు వచ్చే ముందు ఫోన్ చేయొచ్చు కదండి. సడన్ గా వచ్చి సింధుకి ప్రాణగండం ఉందని చెప్పి మా ప్లాన్ మొత్తం చెడగొట్టేశారు అసలు. అమ్మా, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది చెప్పండి? అదే నిజమేలేండి. ఇక్కడ విషయాలు మీకెలా తెలుస్తాయి? అయినా ఇప్పుడేం చేద్దాం పంతులు గారు? భార్యతో కలిసి హోమం చేయడానికి నా కొడుకు అస్సలు ఒప్పుకోవడం లేదు కదా. భర్త లేకుండా భార్య ఒక్కతే హోమం చేయొచ్చా? అందుకు ఓ వెసులుబాటు ఉందండి. ఏంటది? ఏంటి పంతులు గారు అది? అమ్మా, భర్త ఒకవేళ అందుబాటులో లేకపోయినా, అర్జెంటు పనిలో ఉన్నా, లేదా ఏదైనా ఊరు వెళ్ళి రాలేని పరిస్థితుల్లో ఉన్నా భర్త స్థానంలో అతని పట్టుబట్టలు పెట్టి ఈ హోమం జరిపించొచ్చు. దాము, ఈ ఐడియా ఏదో బాగుంది కదా, ఏమంటావు? నాకోకే చంద్ర. అమ్మ సింధు, నువ్వేమంటావు? ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలా అత్తయ్య? నా భర్త పక్కన లేకుండా నేను హోమం చేసి మాత్రం ఉపయోగం ఏంటి? అదంతా అవసరమా చెప్పండి? అలా అనద్దమ్మా. మృత్యుంజయ హోమం మహిమ మీకు తెలియదు. ఈ హోమం చేసి చూడండి. దాని ఫలితం వల్ల మీకు ఎంత మంచి జరుగుతుందో మీకే తెలుస్తుంది. నీ ప్రాణాలకి సంబంధించిన విషయమమ్మా అది. అందుకే నేను మీ మావయ్య ఇంత కంగారు పడుతున్నామమ్మా. అవునమ్మా సింధు, దయచేసి ఒప్పుకోమ్మా. ఇక నువ్వేం ఆలోచించొద్దు, సరేనా? సరే, మీ ఇష్టం.
పంతులు గారు, ఈ పక్కనే ఒక గుడుంది. మీరు అక్కడికి వెళ్లి హోమానికి కావాల్సిన ఏర్పాట్లు మొదలు పెట్టండి. మేము వచ్చేస్తాం. అలాగేనమ్మా, వస్తానండి. అలాగే. చంద్ర, మనం గుడికి ఎలా వెళ్లాలన్నది మధుకి తెలియకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. ముందు నేను రెడీ అయ్యి వస్తాను, వెళ్దాం. అలాగేదమ్మా. అమ్మా సింధు, సింధు, అమ్మా సింధు, వెళ్దామమ్మా. చూడు చంద్ర, నువ్వు సింధుని పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్ళు. నేను ఇంట్లో మధులేని టైం చూసి నేను యష్ బట్టలు తీసుకుని వచ్చేస్తాను. పంతులు గారు గుళ్ళోనే ఉన్నారు. అలాగేదమ్మా. అత్తయ్య, ఆ మధుకి భయపడుతూ ఇలా దొంగచాటుగా హోమం చేయడం అవసరమా? అవసరమేనమ్మా. నా కోడలు బాగుండాలని, క్షేమంగా ఉండాలని ఈ హోమం చేయిస్తున్నాను. ఎవ్వరు అడ్డొచ్చినా సరే ఈ హోమం అయితే ఆగకూడదసలా. ఇంతకీ పిల్లలెక్కడా? మేం రెడీ. నాన్నమ్మ, ఇంకా మేం గుడికి బయలుదేరుతాం అసలా. మీరు గుళ్ళో అమ్మతోనే ఉండండి, సరేనా? హోమానికి ఏం కావాలో దగ్గరుండి మీరు తాతయ్య చూసుకోండి. నేను త్వరగానే వచ్చేస్తాను. అలాగే నాన్నమ్మ. సరేనమ్మా, బయలుదేరండి. పదండమ్మా. చంద్ర చంద్ర, ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి. ఆ మధు ఉందో లేదో నేను చూసొస్తాను. అలాగేదమ్మా. మధు గాని తేజ గాని చూస్తే మళ్ళీ లేనిపోని ఇబ్బంది. అమ్మయ్యా. చంద్ర, రండి రండి. అమ్మ సింధు, పదమ్మా, పదండి. చూడు చంద్ర, ఆ మధు ఇంట్లో లేదు. మీరు త్వరగా బయలుదేరి వెళ్ళిపోండి. సరేదమ్ము, నువ్వు వచ్చేటప్పుడు యష్ బట్టలు తీసుకుని త్వరగా వచ్చేసే. లేట్ చేయకు. నేను వచ్చేస్తాను చంద్ర, ముందు మీరు బయలుదేరండి. అమ్మా సింధు, పదండమ్మా. అమ్మా సింధు, జాగ్రత్తమ్మా. అలాగే అత్తయ్య. ఇప్పుడిక యష్ బట్టలు తీసుకుని నేను టెంపుల్కి వెళ్ళాలి. అమ్మా సింధు, ఏంటి పంతులు గారు? ఒకసారి ఇలా వచ్చి కూర్చో అమ్మా. నీ చేతికి కంకణం కడతాను. నువ్వు మీ ఆయన కలిసి హోమం చేస్తే మంచి ఫలితం వస్తుందమ్మా. నిజమేనండి, కానీ ఏం చేస్తాం, ఆయన ఒప్పుకోలేదు కదా. అయ్యో, బాధపడకమ్మా. పర్వాలేదులే, పీటల మీద మీ ఆయన బట్టలు పెట్టినా సరిపోతుందని చెప్పాను కదమ్మా. ఇంతకీ పీటల మీద పెట్టడానికి మీ ఆయన బట్టలు తీసుకొచ్చారా అమ్మా? అత్తయ్య తెస్తానన్నారండి. మావయ్య, అత్తయ్య తాము వస్తుందిలే. నువ్వు ఇక్కడ పూజ మీద కాన్సన్ట్రేట్ చేయి.
అదిగో దాము వచ్చేస్తుంది. పంతులు గారు, ఇదిగోండి మా అబ్బాయి బట్టలు తెచ్చాను. అలాగేనా? దాము ఏంటి ఇంత లేటు? ఆ మాయదారి మధుకి తెలియకుండా రావాలి కదా చంద్ర, అందుకే లేట్ అయింది. అలాగే. అత్తయ్య గారు కాల్ చేస్తున్నారు. అత్తయ్య. దమయంతి, నేను చెప్పిన హోమం జరిపిస్తున్నారా? జరిపిస్తున్నాం అత్తయ్య. ఇప్పుడు అందరం గుళ్ళోనే ఉన్నాం. యశ్ వచ్చాడా? రాలేదత్తయ్య. అదేంటే వాడెందుకు రాలేదు? సింధుతో కలిసి హోమం చేయటం వాడికి ఇష్టం లేదత్తయ్య, అందుకే వాడు ఒప్పుకోలేదు. వాడికి ఏమైనా పిచ్చా? వాడి భార్య ప్రాణాలు ప్రమాదంలో పడతాయని తెలిసాక కూడా వాడెందుకంత మూర్ఖంగా ఉన్నాడు? అప్పటికే నేను చంద్రవాడికి ఎంతో నచ్చ చెప్పాలని ప్రయత్నించాం, అయినా వాడు వినలేదత్తయ్య. మరిప్పుడు వాడు లేకుండా హోమాన్ని ఎలా జరిపిస్తున్నారు? యశ్ స్థానంలో యశ్ బట్టలు పెట్టినా సరిపోతుందని మన పంతులు గారు చెప్పారత్తయ్య. అంటే వాడొచ్చి పీటల మీద కూర్చోలేడా? ఏంటంట వాడికంత బాధ? భర్తుండగా బట్టలు పెట్టడం ఏంటి? యశు సింధులది సీతారాముల జాతకంలా ఉంది, అందుకే అన్నీ ఇలా జరుగుతున్నాయి. సరే దమయంతి, నువ్వు అక్కడే ఉండి ఏర్పాట్లన్నీ చూసుకో. యశ్ ఎందుకు సింధు పక్కన కూర్చుని హోమం చేయడో వాడి సంగతి నేను చూసుకుంటాను. ఉంటాను. ఏమంటుంది మా అమ్మ? హోమం ఏ ఆటంకం రాకుండా జరిపించమని చెప్పారత్తయ్య. సరే. దేవుడా, యశ్ మనసు మారి వచ్చేలా చూడు స్వామి. బామ్మ ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా. ఏం చెప్పాలరా? అసలు నువ్వు మనిషివేనా? నీకసలు మనసు లేదా? బంగారం లాంటి భార్యని ఎందుకురా అంత హింసిస్తున్నావు? సింధు మంచి మనసేంటో, సింధు విలువేంటో, భార్యగా నీకు దగ్గర కావాలని సింధు పడే మనోవేదనేంటో అవన్నీ ఇప్పుడు నీకు తెలియవురా? సింధు నిజంగా నీకు దూరమై వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తెలుస్తుందిరా నీ భార్య ఎంత గొప్పదో. అప్పుడు సింధు కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగినా సింధు విషయంలో నువ్వు చేసిన తప్పులు పాపాలు పోవురా. ఒరే, నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈ జన్మలో సింధు నీకు భార్య అయిందిరా. సింధుని దూరం చేసుకుంటే నీ అంత దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఉండడ్రా. నిజమే బామ్మ, నేనెంత దురదృష్టవంతుడో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. సింధుని అనుమానించి అవమానించి నేను చాలా పెద్ద పాపమే చేశాను బామ్మ. నా దౌర్భాగ్యం ఏంటంటే నా భార్య నా ఎదురుగానే ఉన్నా తన కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగలేని పరిస్థితి, నా భార్యతో ప్రేమగా మాట్లాడలేని పరిస్థితి. నా సింధు నిప్పు అని తెలిసినా నేను చేసిన తప్పులకి నాలో నేను పశ్చాత్తాపడ్డం తప్ప నేనేమీ చేయలేను బామ్మ, ఏమీ చేయలేను. ఒరే, నేనింత మాట్లాడుతున్నా నువ్వు ఉలకవు పలకవేంట్రా? ఒరే యశ్, నువ్వు సింధుతో కలిసి హోమం చేయడానికి ఒప్పుకోవేమోనని నీకు ప్రాణగండం ఉందని అబద్ధం చెప్పాడ్రా మీ నాన్న. నిజానికి ప్రాణగండం నీకు కాదురా, నీ భార్యకి. నువ్వు సింధు కలిసి మృత్యుంజయ హోమం చెయ్యకపోతే నీ భార్య ప్రాణాలు ప్రమాదంలో పడతాయిరా. నువ్వు చేసిన తప్పులకి నీ భార్య బలైపోతుందిరా. ఆఖరిగా ఒక మాట, నువ్వు మనిషివైతే నీలో మానవత్వం అనేది ఇంకా మిగిలుంటే నువ్వు వెళ్ళి సింధు పక్కన కూర్చుని హోమం జరిపించు. అప్పుడే నిన్ను ఆ దేవుడు క్షమిస్తాడు. ఉంటాను, ఇక నీ ఇష్టం.
సింధు యష్లు కలిసిపోతే మాత్రం ఆ సింధుని అంత తేలిక వదిలిపెట్టను. నిజానికి ప్రాణగండం నీకు కాదురా, నీ భార్యకి. నా సింధుకేం కాకూడదు. సింధు బాగుండాలి. అమ్మా సింధు, ముహూర్తం సమీపిస్తోంది. ఇక హోమం ప్రారంభిద్దామా అమ్మా? ఆ మహాదేవుణ్ణి అగ్నిదేవుణ్ణి స్మరించుకుంటూ హోమగుండం వెలిగించమ్మా. వెలిగించు సింధు. గణపతి మీద అక్షింతలు వేస్తూ ఉండమ్మా. ఓం గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. యష్తో కలిసి సంతోషంగా హోమం చేయాల్సిన సింధు ఇలా కన్నీళ్లతో బాధపడుతూ ఒంటరిగా చేస్తుంది. దేవుడా, సింధు పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. భగవంతుడా, నా భర్తతో కలిసి హోమం చేసే అదృష్టం నాకు లేదా? నేనేం పాపం చేశానని నన్ను ఇన్ని రకాలుగా పరీక్షిస్తున్నావు? యష్ వస్తున్నాడంటే సింధు మంచి మనసుని అర్థం చేసుకుని ఉండాలి. తనే తప్పు చేయలేదని నమ్మి ఉండాలి. అందుకే మనసు మార్చుకుని వచ్చేశాడు. అమ్మా, మీ అబ్బాయి బట్టలు ఆ పక్కన పెట్టండి. ఆగుదాము. ఏమైంది చంద్ర? యష్ బట్టలు పీట మీద పెట్టకు. పెట్టకపోతే ఎలా చంద్ర? హోమం జరగాలి కదా. యష్ బట్టలు అక్కడ పెట్టకుండానే హోమం జరుగుతుంది దాము. ఏం మాట్లాడుతున్నావు చంద్ర? నాకేం అర్థం కావడం లేదు అసలు. ఒకసారి అటు చూడు, నీకంతా అర్థమవుతుంది. దేవుడా, మా బాధ అర్థం చేసుకున్నావా స్వామి? నాన్నా, నాన్నా, నాన్న, నువ్వు రాలేదని అమ్మ చాలా బాధపడుతుంది నాన్న. నాన్న వచ్చేసాడుగా రిషి. అమ్మ ఇంక సంతోషంగా ఉంటుంది అసలు. నువ్వేం బాధపడకు కదా నాన్న. మీ పెద్దమ్మ అంతం చూడడం కోసం అనవసరంగా మిమ్మల్ని మీ అమ్మని బాధ పెడుతున్నాను రా. నన్ను క్షమించండి. రండి నాన్న, అమ్మ పక్కన కూర్చొని హోమం చేద్దాం. రండి నాన్న. రండి నాన్న. రండి నాన్న. మీ అమ్మ విషయంలో నేను చేసిన తప్పులకి తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలనుకున్నాను. కానీ ఆ అవకాశం నాకు దొరకడం లేదు. కనీసం మీ అమ్మ పక్కన కూర్చొని హోమం చేసి భర్తగా నా భార్య ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చాడు. వచ్చావా నాన్న?
కూర్చోనన్నా. కూర్చో. పంతులు గారు, నాకు కూడా కంకణం కట్టండి. అయ్యా, మీ భార్యకు బొట్టు పెట్టండి. అమ్మా, మీరు వారికి బొట్టు పెట్టండి. ఇదేంటి ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉంది? ఉర్వారుకమివ బంధనాత్ ఆపండి పంతులు గారు. అంటే మీరందరూ మారిపోయి కలిసిపోయి నా ముందు నటిస్తున్నారన్నమాట. అందరూ కలిసి నా దగ్గరే నాటకం ఆడతారా?